మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి వీడియో ఇప్పుడు లీక్ అయి సోషల్ మీడియాలో ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి నేపథ్యంలో అసలు ఈ వీడియోలు ఎలా లీక్ అయ్యాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ వీడియోని ఎన్నికల సంఘం విడుదల చేయలేదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు ఈ వీడియోలు ఎలా బయటికి లీక్ అయ్యాయి అనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ రోజు ఈవీఎంని ధ్వంసం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు అంటూ వాళ్ళు చెప్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఈ వీడియో ఎలా లీక్ అయింది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వీడియో ఎలా లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు, వైసీపీ వాళ్ళే లీక్ చేశారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. లేదు ప్రతిపక్ష వాళ్ళ వారే లీక్ చేశారంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం చేయాలి, ఏంది నమ్మాలి? అసలు ముందు దీనికన్నా మనం ప్రశ్నించుకోవాల్సింది ఇంకొక అంశం ఉంది కృష్ణ గారు. ఇంత సంఘటన జరిగితే అసలు దీని మీద ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేకపోయింది? 13వ తారీఖు నుంచి 21వ తారీఖు 21 దాకా అనుకుంటా, 21 బయటకు వచ్చింది. అసలు 21 వరకు దాన్ని మఫ్టీలో పెట్టేసి ఏమీ జరగనట్టు గుంభరంగా ఎలా కూర్చోగలిగింది? అదేదో దృశ్యం సినిమాలో కనుక సబ్ ఇన్స్పెక్టర్ చైర్ కింద శవాన్ని పాతేసి ఉంటుంది చూడండి దృశ్యం సినిమాలో, అలా ఎంత స్తబ్దుగా రాష్ట్ర ప్రభుత్వం తన వ్యవహారాలు గుంభరంగా జరుపుకుంటూ వచ్చింది. తర్వాత ఇంత అకృత్యం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్లలోనే ఎలా ఉండగలిగాడు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. వచ్చింది సమస్య కాదు, ఎందుకు చర్య తీసుకోలేకపోయినాయి, ఎందుకు ఇన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఉండి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన వ్యవస్థలన్నీ ఎందుకు నిద్రపోయినట్టు నటించినాయి? అది బయటపడాల్సిన అంశం. ఇది చాలా తీవ్రమైన అంశం. జాతీయ స్థాయిలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎమ్మెల్యే ప్లస్ సిట్టింగ్ ఎమ్మెల్యే 4 సార్లు గెలిచానని చెప్తున్నాడు. మరి ఆయనకి ఆ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతే అసలు ఆయన ఎందుకు పోటీ చేసినట్టు? ఆయన ఒక నియంత్రిత ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్న మాట వాస్తవం. మాచర్లలో హింసాకాండతోనే ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. అట్లాంటప్పుడు అలాగ ఒక డాన్ లాగా ఉండొచ్చు కదా. డాన్కి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉంది. తను డాన్ అనే వ్యక్తి సినిమాల్లో చూస్తాం కదండి, వాళ్ళు ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతారు. అతనేమి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏమీ కాదు. కానీ అతనికి ఏంటంటే గుండాలు ఉంటారు చేతి కింద. వాడు ప్రభుత్వాన్ని ఎక్కడైనా సవాల్ చేయగలడు, ప్రజల ఆస్తులు ఏది కన్నుబడితే అది లాగేసుకోగలడు. అలాంటి డాన్కి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు? ఆ బాక్స్ పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందు సబ్జెక్ట్ అసలు డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. అంతేగాని ఎట్టా బయటకు వచ్చింది అనేది కాదు. ఇవాళ సాంకేతికతగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ఇవాళ రేపు దొంగలను కూడా పోలీసులు ఎలా పట్టుకుంటున్నారు? స్ట్రీట్స్ లో ఉండే కెమెరాలని, సీసీ కెమెరాలను పట్టుకుని బట్టే దొరుకుతున్నారు ఇవాళ. అంటే ఎలా బయటకు వచ్చింది అనేది ఇక్కడ అంశం ఎందుకు అయిందంటే సార్, వైసీపీ వాళ్ళే అసలు ఈ వీడియోని రిలీజ్ చేశారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ వీడియోని బయటికి రిలీజ్ చేశారు, లీక్ చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని మీద అంటే అసలు మాచర్లలో ఏం జరుగుతుంది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ వారే వ్యతిరేకిస్తున్నారా అనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు వైసీపీలో ఇలాంటి రౌడీజాన్ని మొత్తం ప్రోత్సహించే వాళ్ళే ఉంటారని ఎందుకు అనుకుంటాము? ఆ వైసీపీలో చేరిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బేసికల్ గా. తర్వాత రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులు. కాంగ్రెస్ వాళ్ళు ఏం పెద్ద గుండాలేం కాదు కదా. వాళ్ళకు కూడా ఇట్లాంటి కేవలం గుండాయిజం నమ్ముకుని పరిపాలన సాగిస్తున్నటువంటి పిన్నెల్లిని ఎదిరించడంలో తప్పే ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళ మీద ఇతను దౌర్జన్యం, ప్రతి ఊరి మీద ఊళ్ళే ఈయన బాధ తట్టుకోలేక వెళ్ళిపోయింది అంటే ఆ బాధితుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కదండి. మరి అట్లాంటప్పుడు వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళకి ఎక్కడో దొరికితే లీక్ అది బయటకు వదిలింటారు. అదే మంచి అవకాశం కదా. ఆ వ్యక్తిని డైరెక్ట్ గా వీళ్ళు ఎవరు అటాక్ చేయలేరండి. ఇప్పుడు ఇది ఈ రూపంలో చేయబట్టి ఇప్పుడు పరిగెత్తుకుని ఆయన మాచర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? మాచర్లను పరిపాలించాల్సిన వ్యక్తి పరిపాలించిన
ఇచ్చిన వ్యక్తి ఆయన తెలియకుండా పారిపోయి తెలంగాణలోకి వచ్చేసాడని చెబుతున్నారు కదా. కార్లు స్వాధీనం చేసుకున్నారు, గన్ మ్యాన్ ని స్వాధీనం చేసుకున్నారు, డ్రైవర్ ని, కార్లు ఇవన్నీ కూడా దొరికినాయి కదా. అది ఎక్కడ కందిలో సంగారెడ్డి దగ్గర. కాబట్టి అతన్ని వీక్ చేయడానికి ఇది ఆయుధం దాడి చేయడానికి పనికొచ్చింది కదా. ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం, లీక్ దగ్గరికి. ఇప్పుడు అది కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం దాన్ని ఏమంటారండి, వీడియో కంప్లీట్ వెబ్ కాస్టింగ్ చేస్తారు కదా. అందులో అది ప్రాబ్లమాటిక్ ప్లేస్ అని అందరికీ తెలుసు. పల్నాడు ఆ వెబ్ కాస్టింగ్ లో మొత్తం ప్రతి సెకండ్ రికార్డ్ అయింది. రికార్డ్ అయినప్పుడు అది కలెక్టర్ గారు ఎప్పుడు 24 గంటలు చూడక్కర్లా, ఎవరో ఒకరు కూర్చుని చూసినప్పుడైనా ఆ సంఘటన ఆయన దృష్టికి తేవాలి. తర్వాత అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ అయినా తీసుకురావాలి ఎవరికి, కలెక్టర్ దృష్టికి. ఆ కలెక్టర్ ఇంటర్న్ చీఫ్ సెక్రటరీ దృష్టికి తేవాలి. అక్కడ పోలీసులు ఏమో ఎస్పీ దృష్టికి, ఎస్పీ ఏమో డీజీ దృష్టికి. ఇవన్నీ కూడా జరగాల్సిన అంశాలే కదా. మరి అంత క్లియర్ గా రికార్డ్ అయిన సంఘటనని ఎవడో దోవపోయే దాన వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు అన్నట్టుగా రాశారు. దారైపోయే దానయ్యని ఎవడ పట్టుకుంటాడు. కాబట్టి అది మఫ్టీలో పెట్టేశారు, మాఫీ చేసేద్దామని. అందుకే మొన్న అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఇంకా ఆయనకి లాంగ్ రోప్ ఇచ్చారు. ఇక్కడ అరెస్ట్ చేసి లోన పెట్టగలరు, కానీ అతను హైకోర్టుకి వెళ్ళో ఇంకో సుప్రీంకోర్టుకి వెళ్ళో ఏదైనా ఆర్డర్ తెచ్చుకోగలుగుతాడు, ఏదన్నా జరగవచ్చు అని 2 రోజులు ఆపినందుకు ఆయనకి నిజంగానే హైకోర్టులో బెయిల్ దొరికేసింది. ఇవాళ ఆయన ఎవరికి భయపడక్కర్లా, బయటకు వచ్చేస్తాడు. స్టే ఇచ్చింది అదే అన్న, హైకోర్టు స్టే ఇచ్చింది కదండి, అరెస్ట్ చేయొద్దని. అప్ టు ఐ థింక్ జూన్ 5th అంటే ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన మర్నాటి రాకి ఇచ్చారు. కాబట్టి వాళ్ళ అంచనా కరెక్ట్ అయింది కదా. ఇతనికి ఏదో ఒక రకంగా రిలీఫ్ ఇవ్వాలనేది చీఫ్ మినిస్టర్ ఆర్డర్స్ వెళ్ళాడు. ఇతన్ని మనం ఏ రకంగా అయినా కాపాడాలని. కాపాడటానికి ఎలక్షన్ కమిషన్ కూడా 2 రోజుల్లో మేము అరెస్ట్ చేస్తామని గుప్తా గారు చెప్పాడు. ఎలా చెప్పగలుగుతాడు 2 రోజుల్లో అరెస్ట్ చేస్తామని? వాళ్ళ ఆధీనంలో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు వెయిట్ చేయమన్నారు. ఈ 2 రోజులు వెయిట్ చేస్తే ఒక్కోసారి గుర్రం ఎగరావచ్చు, రాజు పోవచ్చు అన్నట్టు జరిగింది. అది వాళ్ళ అంచనా కరెక్ట్ అయింది. కాబట్టి ఇది అసలు ఎలా లీక్ అయిందంటే అండి, నా ఉద్దేశం ప్రకారం సిట్ అధికారులు మొన్న అన్ని హింస జరిగిన అన్ని ప్రాంతాలని సందర్శించారు. ఆ భాగంగా వాళ్ళు పాల్వాయి అనే పాల్వాయి గేట్ 22 నంబర్ బూత్ అది, అక్కడ కూడా వెళ్ళారు. అక్కడ ఏదో గొడవలు జరిగినట్టు తెలుసు, తెలుగుదేశం అతని మీద అటాక్ జరిగినట్టు తెలుసు. అదైతే రికార్డ్ అయింది. కాబట్టి అది పరిశీలించిన వాళ్ళ దృష్టిలోకి వచ్చింది ఇది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అది ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన కెమెరాస్ అవి కాబట్టి వాటిని ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. అందుకే అంటే ఇక్కడేమో ఎన్నికల కమిషన్ వారేమో మేము ఈ వీడియోని రిలీజ్ చేయలేదంటూ వాళ్ళు చెబుతూ ఉన్నారు. అంటే అసలు మీ పర్యవేక్షణలో ఉన్నటువంటి ఈ వెబ్ కాస్టింగ్కి సంబంధించినటువంటి డేటా బయటికి ఎలా వచ్చింది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సిట్ అధికారులు చూశారని చెప్తున్నారు. సిట్ కి అయితే యాక్సెస్ ఉంటుంది కదా, ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి కానీ ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించింది సిట్ వేసిందే పరిశోధించడానికి. అది పరిశీలించాలంటే కెమెరాలను ఇవన్నీ చూడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు చూసి బయటకు తీశారనేది బయటకు వచ్చిన కారణం. అక్కడి నుంచి ఎలా లీక్ అయింది అన్నప్పుడు రకరకాల కారణాలు ఉంటాయి. పార్టీలో ఇంటర్నల్ గా ఇతని మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా రిలీజ్ చేసి ఉండొచ్చు. లేదు ఆ టైంలో అక్కడున్న ఒక హోమ్ గార్డ్ లాంటి వాళ్ళు కూడా దాన్ని షూట్ చేసి ఉండొచ్చు వీడియో. వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉండే, ప్రతి సెల్ ఫోన్ లో కెమెరా ఉంది. ఎవరు తీసింది ఎవరు చెప్తాడు? వాళ్ళు ఇంత టెక్నాలజీ పెరిగిపోయి అది అవునా కాదా? మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫొరెన్సిక్ ల్యాబ్ పంపండి, అది ఏదైనా ఫ్యాబ్రికేటెడ్ వీడియో అయినా కాదని తెలుస్తుంది కదా ఒరిజినల్ అని. ఇప్పుడు దాన్ని చర్చించాలి కానీ ఎవరు రిలీజ్ చేశారు అనేది ఇక్కడ అప్రధాన అంశం మన కృష్ణ గారు. ఇప్పుడు అది ఓకే అండి.